హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుస్మిత రాజయాల. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. గుడ్ మార్నింగ్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగే లేచాను, ఎందుకంటే నాకు ఒక 3-4 డేస్ నుంచి చాలా ఫీవర్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ నాకు హెడేక్ బాగా వచ్చింది, నిద్ర రావట్లేదని చెప్పి ఎర్లీ మార్నింగే లేచాను అనమాట. బయటకు వస్తే ఇట్లా క్లౌడీగా ఉంది క్లైమేట్ అంతా. సో బాగా హెడేక్ వస్తుందని బ్రష్ అయితే చేసేసి కాఫీ అయితే పెట్టేసుకున్నాను. కాఫీ అయితే తాగేసాను. బ్రేక్ఫాస్ట్కి కూడా నేనేం చేయట్లేదు. 3-4 డేస్ నుంచి బయట నుంచే తీసుకొచ్చుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా, క్లౌడీగా ఉంది క్లైమేట్ అని చెప్పి, వర్షం అయితే పడుతుంది. మోస్ట్లీ ఇప్పుడు ఎక్కడ చూసినా అందరికీ వైరల్ ఫీవర్సే అనమాట. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ నేను వచ్చేసి ఇక్కడ టిఫిన్ బయట నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదా. నాకు ఈరోజు ఆనియన్ దోశ తినాలనిపించింది. ఒక 3-4 డేస్ నుంచి డైలీ ఇడ్లీయే తింటున్నాను, బ్రెడ్ ఇడ్లీ. సో ఈరోజు కొంచెం అంత హై టెంపరేచర్ లేదని చెప్పి ఆనియన్ దోశతో తెప్పించుకున్నాను. అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కాఫీ అయితే కలుపుకుంటున్నాను నేను. మ్యాక్సిమం నేను ఒక్కసారే తాగుతాను. మరి హెడేక్ వచ్చిందంటే ఈవినింగ్ ఒకసారి తాగుతా. కాకపోతే ఇప్పుడు ఈ ఫీవర్ వల్ల బాగా హెడేక్ వస్తుంది. ఒక 2-3 టైమ్స్ అయినా తాగుతున్నాను. అప్పుడు కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది నాకు. అలా ఇద్దరికి కాఫీ అయితే పెట్టేశాను. మేము కాఫీ తాగుతూ టీవీ అయితే చూస్తున్నాము, న్యూస్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఎర్లీగా లేచాము, బయట కూడా బాగా రెయిన్ పడుతుంది, బయట కూర్చోవడానికి వెళ్ళడానికి అయితే లేదు. సో అట్లా కాఫీ తాగుతూ టీవీ అయితే చూసాము. ఇక్కడ నేను లంచ్కి వచ్చేసి పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. ఒక 3-4 డేస్ నుంచి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ అండ్ నాకు లంచ్ ఇడ్లీ, డిన్నర్ ఇడ్లీ అట్లా అయిపోయింది. సో ఇడ్లీ తిని తిని బోర్ అనిపించి ఈరోజు కొంచెం రైస్ అయితే పెట్టుకుంటున్నాను. అంత హై టెంపరేచర్ లేదు కాబట్టి కొంచెం రైస్ తిందాంలే అన్నట్టు పప్పుచారు అయితే చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్లో కూడా తినొచ్చు అన్నారు, కానీ నాకు అంత ఈరోజు తినాలని లేదు. సో పప్పుచారు అయితే చేసుకుంటున్నాను, కొంచెం చింతపండు ఎక్కువ వేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను దానికోసం ఒక టమాటో, 2 మిర్చి, కొంచెం చింతపండు వేసి, అట్లనే కొంచెం పసుపు, చిల్లీ పౌడరు అండ్ లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ అయితే కుక్కర్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ నేను కుక్కర్ ఆన్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకుంటాను అనమాట. ఇది ఇట్లా కలిపేసి పెట్టేసిన తర్వాత రైస్ కూడా ఎట్ ఎ టైం కలిపి పెట్టేసుకున్నాను. ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి. సో కుక్కర్ అయితే ఆన్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకున్నాను. వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ ఆగి కుక్కర్ అయితే ఓపెన్ చేసేసాను. అండ్ దీంట్లో వచ్చేసి నేను కొంచెం జీలకర్ర, అలానే రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు అనమాట, కొంచెం వేసి బాగా రుబ్బుకుంటాను. కొంతమంది ఏంటంటే మిక్సీ వేసేస్తారు, నేను అట్లా వేయను, రుబ్బుతాను అనమాట. అట్లా రుబ్బిన తర్వాత ఇట్లా ఉంది. దీంట్లో మనకి ఎంత వాటర్ అయితే కావాలి అనుకుంటున్నామో అన్ని వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి పోపుకి కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, ఒక ఆనియన్ అది కూడా హాఫ్ తీసుకున్నాను, 2 ఎండుమిర్చి అండ్ కొంచెం పోపు అనమాట. సో నేను ఆల్రెడీ పప్పులో వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. అది మరిగే లోపల నేను ఇక్కడ పోపు అయితే వేసేసాను అనమాట. కొంతమంది ఏంటంటే పోపులో కూడా ఆయిల్తో పాటు కొంచెం గీ వేస్తారు, నేను అట్లా ఏం వేయలేదు. లాస్ట్లో పప్పు అంతా అయిపోయిన తర్వాత వేద్దాం అన్నట్టు పోపు అయితే ఫస్ట్ వేసేసాను. ఈరోజు ప్లెయిన్గా తింటున్నాము. ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా ఇడ్లీ తిని 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 చాలా అంటే చాలా చిరాకు అనిపించింది. అందుకే ఇవాళ రైస్ అయితే చేసుకుంటున్నాను, అది కూడా పప్పుచారుతో. ఇట్లా పోపు అయితే వేసేసాను కదా, ఈ స్టేజ్లోనే నేను కొంచెం గీ అయితే వేస్తాను. రైస్లో సపరేట్గా అంటూ ఏం కలుపుకోము మేము. సో ఫైనల్లీ పప్పు అయితే అయిపోతుంది. ఈ స్టేజ్లోనే నేను కొంచెం గీ అయితే వేసుకుంటున్నాను. గీ కూడా ఎక్కువ వేయట్లేదు, ఒక స్పూన్ గీ వేసాను అంతే. అట్ ఎ టైం పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఒకేసారి లంచ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని, నాకు మళ్ళీ 2కి లాగిన్ ఉంది కదా, ఈ లోపల ఒకసారి రెస్ట్ తీసుకుందామని ఇట్లా రైస్ అయ్యే లోపల ఒక ఫ్రూట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఫీవర్స్కి
ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్, పొమోగ్రానైట్, పపాయ, మోసంబి చాలా బెస్ట్ అంట. సో, అందరూ అవి డైలీ ఒకటన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేశాను కానీ నాకు చాలా అంటే చాలా హెడేక్ వస్తుంది. అందుకు ఒకసారి హాస్పిటల్‌కి వెళ్ళొద్దామని చెప్పి హాస్పిటల్‌కి అయితే రెడీ అవుతున్నాము. సో, నేను ఇక్కడ రెడీ అయ్యే టైంలో నా హస్బెండ్ వచ్చేసి శాండిల్ స్టిక్స్ అయితే ఇంట్లో వెలిగించి పెట్టారనమాట. రెయిన్ పడింది కదా అని చెప్పి. అండ్ ఇక్కడ నేను హాస్పిటల్‌కి అయితే వెళ్తున్నాను. మన 2కి లాగిన్ ఉంది. ఫాస్ట్‌గా వెళ్ళొచ్చేద్దామా ఒకసారి చెకప్‌కి అని చెప్పి. సో, మళ్ళీ ఇంకా నేను వీడియో కంటిన్యూ చేయాలనేమో కాబట్టి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ అందరూ టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, ఫ్రూట్స్ తీసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బాయ్.